Hi, hello everyone. Special topics స్వాగతం. బెస్ట్ సీడ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్. జుట్టు పెంచుకోవడం మీ లక్ష్యమా? కొన్ని గింజల్ని ఇప్పుడు చెప్పినట్లుగా తీసుకొని హెయిర్ గ్రోత్ ని ఎవరూ ఆపలేరు. జుట్టు రావడం అనేది కేవలం వయసుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వంటి కారణాల వల్ల ఏం చేసినా జుట్టు రాలుతూనే ఉంటుంది. సో దీనిని తగ్గించుకునేందుకు సీరమ్స్, ఆయిల్స్ వాడుతుంటాం. ఇవన్నీ టెంపరీ రిజల్ట్స్ అందించినప్పటికీ నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ అంటే మన బాడీ లోపల నుంచి రావాల్సిందే. సో మన రోజువారీ డైట్ లో సరైన పోషకాలు తీసుకుంటే జుట్టు పెరగడానికి ఎవ్వరూ ఆపలేరు. సో అలాంటి కొన్ని విత్తనాల గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా వాడాలో కూడా తెలుసుకుని హెయిర్ గ్రోత్ జర్నీని మొదలు పెడదాం. మనం సరైన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుండడమే కాదు, జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం సరైన ఫుడ్స్ తీసుకోవాలి, ముఖ్యమైన 6 పోషకాలు తీసుకోవాలి. వాటితో బలమైన మెరిసే కూరలు మీ సొంతం అవుతాయి. అవిసెలు, మెంతులు, గుమ్మడి గింజలు, చియా, కలోంజి, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేవి. సో వీటిలోని పోషకాలు జుట్టుకి ఎంతగానో మేలు చేస్తాయి, స్కాల్ప్ హెల్త్ ని ప్రోత్సహిస్తాయి అండ్ జుట్టుని కుదుళ్ళ నుంచి బలంగా చేస్తాయి. దీనికోసం ఆ గింజల్ని ఎలా తీసుకోవాలి, అసలు వాటిలో విడివిడిగా ఎలాంటి పోషకాలు ఉన్నాయి, అవి మన జుట్టుని ఎలా కాపాడతాయి తెలుసుకుందాం. ముఖ్యంగా అవిసెలు తలకి పోషణ అందించే ముఖ్యమైన సీడ్స్. ఇందులో omega-3 పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ వంటి పవర్ఫుల్ omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది వాపును తగ్గించి జుట్టుని కుదుల నుంచి బలంగా చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అవిసెల్లోని లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుని దెబ్బతినకుండా కాపాడతాయి. ఎలా వాడాలంటే అవిసెల్ని 2 విధాలుగా వాడచ్చు. అందులో అవిసె గింజలు, నూనె, జెల్ అండ్ నూనెలో చూసుకుందాం. రక్త ప్రసరణని మెరుగ్గా చేయడానికి ఈ నూనెని కాస్త వేడి చేసి తలకి రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీనివల్ల మాయిశ్చరైజ్ లాక్ అవుతుంది. తడిగా ఉన్న జుట్టు చివర్లపై 2-3 చుక్కలు వేసి కొబ్బరి ఆముదంలో కొద్దిగా అవిసె నూనెని కలిపి వేడి చేసి మసాజ్ చేయండి. అండ్ జెల్లో అవిసెని నీటిలో వేసి జెల్లా అయ్యే వరకు ఉడికించండి. తర్వాత వడకట్టండి. తడి జుట్టుపై దీన్ని రాయండి. 30 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత నీటితో క్లీన్ చేయండి. ఫుడ్ లో అవిసెల్ని మనం ఉదయాన్నే ఏదైనా స్మూతీ తీసుకుంటే అందులో కలిపి తీసుకోండి. పశ్చిమ కలోంజి తీసుకోండి. అండ్ కలోంజి కొన్ని శతాబ్దాలుగా కలోంజి గింజల్ని జుట్టు సమస్యల్ని దూరం చేయడానికి వాడుతున్నారు. ఇందులో థైమోక్విన్ ఉంటుంది. తలలో మంటను తగ్గించి జుట్టు కుదుళ్ళని పోషించేందుకు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ హెల్ప్ చేస్తుంది. వీటిని వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారుతాయి, జుట్టు చిక్కిపోదు అండ్ చుండ్రు తగ్గుతుంది. అండ్ ఎలా వాడాలంటే కలోంజి గింజల్ని బ్రెడ్ లో, సలాడ్ డ్రెస్సింగ్ లో కలిపి తీసుకోవచ్చు. కలోంజి నూనెగా తీసుకోవచ్చు. కలోంజి ఆయిల్ ని ఆముదంలో కలపండి. తలకి మసాజ్ చేసి 30 నిమిషాలు లేదంటే రాత్రంతా అలానే ఉంచి మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోండి. హెయిర్ తేనెతో కలిపి మాస్క్ వేసి 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత క్లీన్ చేసేయండి. కలోంజి వాటర్ అండ్ విత్తనాలని రాత్రంతా నానబెట్టి వడకట్టి షాంపూ చేశాక చివరిసారి ఈ నీటితో క్లీన్ చేయండి. స్కాల్ప్ స్ప్రేగా వాడొచ్చు దీన్ని. అండ్ మెంతులతో జుట్టుకి మెంతులు చాలా మంచివి. ఇందులో నియాసిన్, అమైనో యాసిడ్స్, లెస్టిన్, పొటాషియం ఉంటాయి. మెంతులు జుట్టు రాళ్ళని తగ్గించి బలంగా పెరిగేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం జుట్టు తెల్లబడ్డాన్ని తగ్గిస్తాయి. ఎలా వాడాలంటే మేతి పేస్ట్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే రుబ్బి తలకి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. హెయిర్ మాస్క్ అదనపు పోషణ కోసం పెరుగులో నానబెట్టి కలబంద తేనెతో కలిపి మిక్సీ పట్టి రాయొచ్చు. మేది ఆయిల్ కొబ్బరి నూనెలో మెంతులు వేడి చేసి తలకి రాయండి. మెథీరిన్స్ గింజలు నీటిలో మరిగించి వడకట్టి షాంపూ తర్వాత చివరిలో ఈ నీటితో క్లీన్ చేసుకోండి. అండ్ నువ్వుల్లో కాపర్ ఉంటుంది. ఇది మెలనిన్ ప్రొడక్ట్స్ లోకి కీ రోల్ పోషిస్తుంది. జుట్టుకి సహజ రంగుని ఇచ్చే వర్ణద్రవ్యం అని చెప్పొచ్చు. నలుపు, తెల్లని నువ్వులో జింక్, ఐరన్, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవన్నీ జుట్టుని బలంగా చేస్తాయి. తెల్ల నువ్వులో ప్రోటీన్, కొవ్వు, మాయిశ్చరైజేషన్ అందించగా నల్ల నువ్వులు అధిక స్థాయి విటమిన్స్ A, B-లని అందిస్తాయి. సో ఎలా వాడాలి? రోజు తినాలి. అండ్ పైప్స్ పై చల్లాలి. చట్నీలో వేసుకోవచ్చు. డిప్స్, స్ప్రైడ్ లో చల్లి తీసుకోవచ్చు. బలమైన జుట్టు కోసం భోజనం స్మూతీతో కలిపి తీసుకోవచ్చు. ఆయిల్ మసాజ్ లో నువ్వులు నూనెని గోరువెచ్చగా చేసి తలకి రాసి మసాజ్ చేయాలి. పెరగడానికి 30 నిమిషాల పాటు అలానే ఉంచండి. హెయిర్ మాస్క్ నల్ల నూనె, పెరుగు, కలబందతో కలిపి మిక్సీ పట్టాలి. దీన్ని తలకి పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేసేయండి. అండ్ చియా సీడ్స్ ఇవి చూడడానికి చిన్నవే కానీ ఇందులో ప్రోటీన్, omega-3 ఫైబర్లు ఉంటాయి. ఇవి జుట్టుని బలంగా చేసి చివరిలో చిట్లకుండా చేస్తాయి. జుట్టుని మెరుగ్గా కనిపించేలా చేస్తాయి. చియా సీడ్స్ నీటిని ఈజీగా గ్రహిస్తాయి కాబట్టి జుట్టు స్కాల్ప్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. జుట్టు బలంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. అండ్ ఎలా వాడాలంటే చియా గింజల్ని రాత్రంతా నానబెట్టి ఫుడ్డింగ్ లా తీసుకోవచ్చు. ఓట్స్ లో కలపవచ్చు. నీటిలో కలిపి తాగొచ్చు. దీనివల్ల హైడ్రేషన్ పెరుగుతుంది. జుట్టు వేయడానికి ఈ జెల్ లాంటి మిశ్రమాన్ని తీసుకోండి. హెయిర్ మాస్క్ చియా గింజల్ని జెల్లో నానబెట్టి పేస్ట్ లా కలిపి కలబంద, కొబ్బరి నూనెతో కలపండి. తలకి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత క్లీన్ చేసేయండి. స్కాల్ప్ మసాజ్ చియా సీడ్ ఆయిల్ కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ తో కలిపి తలకి మసాజ్ చేసేయండి. 30 నిమిషాల పాటు అలానే ఉండి క్లీన్ చేసుకోండి. లీవ్ ఇన్ స్ప్రే బాటిల్లోను చియా సీడ్ ఆయిల్ ని నీటితో కలపండి. తడిగా ఉన్న జుట్టుపై చల్లి హైడ్రేట్ చేయండి. అండ్ గుమ్మడి గింజలు జింక్ ఎక్కువగా ఉండే
అండ్ జింక్ ఎక్కువగా ఉండే ఈ ఫుడ్, ఈ గుమ్మడి గింజలు జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. జుట్టుకి గుమ్మడి గింజలు ప్రయోజనంలో జింక్ కంటెంట్ ఒకటి హార్మోన్ని బ్యాలెన్స్ చేయడానికి, జుట్టు కదులుపు చుట్టూ ఉన్న నూనె గ్రంథులకి సపోర్ట్ చేయడానికి ఈ గింజలు హెల్ప్ చేస్తాయి. దీనివల్ల జుట్టు పలచబడకుండా పెరిగేలా చేస్తాయి. ఈ గింజలు ఐరన్, మెగ్నీషియం అందిస్తాయి. జుట్టుని కుదుల నుండి